హలో అండి అందరికీ. నేను మీ అను టాకీస్. ఈరోజైతే నేను తమిళ్‌లో రిలీజ్ అయిన 'కుటుంబస్థన్' అనే మూవీ అయితే ఎక్స్‌ప్లెయిన్ చేయబోతున్నాను. ఇదైతే జీ5లో తెలుగులో గూడా స్ట్రీమింగ్‌లో ఉంది. వీలైతే చూసేసేయండి. సో, వీడియో స్టార్ట్ చేసే ముందు మన ఛానల్ ఫస్ట్ టైమ్ ఎవరైతే చూస్తున్నారో ప్లీజ్ డూ ద సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్. సో, లెట్ అస్ స్టార్ట్ అవర్ వీడియో. ఈ మూవీ అయితే చాలా బావుంటుంది. ప్రతి ఒక్కరికి చాలా బాగా కనెక్ట్ అవుతుంది. సో, వీడియోని స్కిప్ చేయకుండా ఫుల్‌గా చూడండి. సో, వీడియోలోకెళ్తే హీరో నేమ్ వచ్చేసి నవీన్. అలాగే తను లవ్ చేస్తున్న అమ్మాయి పేరు వెన్నెల. వీళ్ళిద్దరు లవ్‌లో ఉంటారు కాబట్టి ఫ్రెండ్స్ సహాయంతో రిజిస్టర్ ఆఫీస్‌కెళ్ళేసి మ్యారేజ్ అయితే చేసుకుంటారు. తర్వాత ఈ విషయం తెలిసిన వాళ్ళ పేరెంట్స్ అయితే వచ్చి గొడవ చేస్తారండి. ఎందుకంటే వాళ్ళది ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ కాబట్టి. సో, వాళ్ళ మ్యారేజ్‌నైతే వాళ్ళు యాక్సెప్ట్ చెయ్యరు. అలా 1 ఇయర్ అయితే గడిచిపోతుందండి. మనకు తెలిసే విషయం ఏంటంటే, నవీన్ పేరెంట్స్ అయితే వాళ్ళ మ్యారేజ్‌ని యాక్సెప్ట్ చేస్తారు. బట్ వెన్నెల పేరెంట్స్ మాత్రం వాళ్ళ మ్యారేజ్‌ని యాక్సెప్ట్ చేయరండి. సో, వెన్నెల అయితే తను చదువుకుంటూనే ఇంటి పనులు బాగా చక్కబెడుతూ ఉంటుంది. కానీ వాళ్ళ అత్త మాత్రం తనని ఎప్పుడు ఇబ్బంది పెడుతూ ఉంటుంది తన మాటలతో. ఎందుకంటే కట్నం లేకుండా ఊరికే వచ్చిందని. సో, నిజానికి మన హీరో ఒక మార్కెటింగ్, అడ్వర్టైజింగ్ కంపెనీలో మేనేజర్‌గా అయితే వర్క్ చేస్తూ ఉంటాడు. సో, తనకిస్తున్న సాలరీ అంతంత మాత్రం కావడంతో తనకున్న ఐడియాస్‌తో కంపెనీకి ప్రాఫిట్స్ పెంచే ఒక ఐడియానైతే వాళ్ళ బాస్ దగ్గర చెప్తాడు. బట్ ఆయనైతే అసలు పట్టించుకోడు. అలాగే నవీన్ వాళ్ళ ఫాదర్ వచ్చేసి ఒక ఎటువంటి ప్రాఫిట్ లేని రియల్ ఎస్టేట్‌లో బ్రోకర్‌గా అయితే పనిచేస్తూ ఉంటాడు. తర్వాత నవీన్ వాళ్ళ సిస్టర్ అనితకైతే ఒక మంచి సంబంధం చూసి పెళ్ళైతే చేసుంటారండి. సో, అతని పేరొచ్చేసి రాజేంద్ర. అతనొక చీఫ్ ఇంజినీర్. సో, ఫినాన్షియల్‌గా బాగా సెటిల్ అయి ఉంటాడు. సో, ఆ గర్వంతో అయితే వీళ్ళని నవీన్ వాళ్ళ ఫ్యామిలీని ఎప్పుడూ ఏదో ఒక రకంగా చులకనగా చూస్తూ ఉంటాడు. సో, అందుకని చెప్పేసి నవీన్‌కి అతన్ని చూసి చాలా కోపం. కానీ వాళ్ళ అక్క మొఖం చూసి అతన్ని ఏమి అనేవాడు కాదు మన హీరో నవీన్. నెక్స్ట్ సీన్‌లో రాజేంద్ర కూతురికి చెవులు కుట్టే ఫంక్షన్ ఉండటంతో నవీన్ ఫ్యామిలీనైతే ఇన్వైట్ చేస్తాడు. సో, తర్వాత వీళ్ళందరైతే ఫంక్షన్‌కి వెళ్తారండి. అక్కడ వచ్చిన చుట్టాలైతే వీళ్ళ గురించి చాలా వంకరగా అయితే మాట్లాడుతూ ఉంటారు. సో, తర్వాత తన మేనకోడలికైతే చాలా కాస్ట్‌లీ అయిన ఆర్నమెంట్స్ అయితే గిఫ్ట్‌గా ఇస్తాడండి. అది చూసి అందరూ షాక్ అవుతారక్కడ. తర్వాత నవీన్ ఫ్యామిలీ మెంబర్స్ అయితే అడుగుతారు ఏమనంటే, "అప్పు చేసి మరి ఇంత కాస్ట్‌లీ గిఫ్ట్ ఇవ్వడం అవసరమా?" అని అడుగుతారండి. సో, దానికొచ్చేసి నవీన్, "రాజేంద్ర ముందు పరువు పోగొట్టుకోవడం నాకిష్టం లేదు. అందుకని ఇలా చేశానని" చెప్పేసి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్‌కి చెప్తాడు. అప్పుడే తెలుస్తుంది వెన్నెల ప్రెగ్నెంట్ అని. సో, వెన్నెల అంటుంది, "ఇప్పుడుండే సిట్యుయేషన్‌లో మనకి పిల్లలు అవసరమని" అయితే అంటుంది. సో, అప్పుడు నవీన్, "నా ప్రాజెక్ట్ గాని సక్సెస్ అయితే నా సాలరీ అయితే ఇంక్రీజ్ అవుతుంది. సో, మనం భయపడాల్సిన అవసరం లేదని" చెప్పేసి తన వైఫ్‌కైతే సర్ది చెప్తాడు. నెక్స్ట్ సీన్‌లో తన కంపెనీకి వచ్చిన డైమండ్ అడ్వర్టైజింగ్ కాంట్రాక్ట్‌నైతే బిల్ బోర్డింగ్ ద్వారా మార్కెట్‌లో ప్రమోట్ చేసే అవకాశాన్నయితే తన బాస్ నవీన్‌కి అప్పచెప్తాడు. ఈ కాంట్రాక్ట్ కోసం తనకి బెస్ట్ ఫ్రెండ్ అయినటువంటి సునీల్‌నైతే ఈ పనిలో చేర్చుకుంటాడండి. తర్వాత సాలరీ వస్తుంది. ఆ సాలరీ తోటి ఇంటిని రన్ చేయడం, అలాగే తన వైఫ్‌కి ఫీజ్ కట్టి హాస్పిటల్ ఖర్చులు కూడా చూసేసుకుంటాడు. సో, సాలరీ మొత్తం అలాగే ఖర్చయిపోతుంది. నెక్స్ట్ సీన్‌లో సునీల్ పని చేయకుండా బయట కూర్చొని ఉంటాడు. అది చూసిన షాప్ ఓనర్ అయితే వెళ్ళేసి సునీల్‌ని కొడతాడు. అది తెలుసుకున్న నవీన్ వెళ్ళేసి తన ఫ్రెండ్ కొట్టినందుకు షాప్ ఓనర్‌ని అయితే తిరిగి కొట్టేస్తాడండి. సో, షాప్ ఓనర్ ఏం చేస్తాడంటే వాళ్ళ బాస్‌కి కంప్లెయింట్ చేస్తాడు. వాళ్ళ బాస్ నవీన్‌తో సారీ చెప్పమని అడుగుతాడు. నవీన్ ఏమంటాడంటే, "దీంట్లో ఇద్దరి మిస్టేక్ ఉంది. నేనొక్కడినే ఎందుకు సారీ చెప్పాలని" చెప్పేసి సారీ అయితే చెప్పడు. దీంతో కోపం వచ్చిన వాళ్ళ బాస్ అయితే తనని జాబ్‌లో నుంచి తీసేస్తాడు. సో, తర్వాత జాబ్ పోయిన విషయం అయితే ఇంట్లో అయితే చెప్పడు. అలాగే తన ఫ్రెండ్ సునీల్ ఉన్నాడు గదా! అతనేమంటాడంటే, "నీకున్న టాలెంట్‌కి 3 డేస్‌లో జాబ్ వచ్చేస్తుంది. సో, డోంట్ వర్రీ" అని చెప్పేసి మోటివేట్ చేస్తూ ఉంటాడు. తర్వాత నవీన్ అయితే జాబ్ ట్రయల్స్ అయితే చేస్తూ ఉంటాడు. బట్ తనకి ఒక్క జాబ్ కూడా దొరకదు. ఇంతలో వాళ్ళ నాన్న అయితే, "మనది పాత ఇల్లు కదా! దీన్ని రెనోవేట్ చేయాలి. దానికి డబ్బులైతే అడుగుతాడు." ప్రెజెంట్ నవీన్ ఉన్న సిట్యుయేషన్‌లో ఇంత మనీ అయితే అతని వల్ల కాదు. సో, పని ఎగ్గొట్టి తిరిగే తన కొంతమంది ఫ్రెండ్స్‌నైతే ఇంట్లో పని చేస్తున్నట్టు యాక్టింగ్ చేయమని చెప్పి పనిలో అయితే పెడతాడండి నవీన్. అలా నెల రోజులైతే గడిచిపోతుంది. కానీ నవీన్‌కి ఒక్క జాబ్ కూడా దొరకదు. సో, ఇంట్లో ఖర్చులు మెయింటైన్ చేయలేక తల పట్టుకొని కూర్చుంటాడు పాపం నవీన్. ఆ సమయంలో తన ఫ్రెండ్ అయినటువంటి సునీల్ వచ్చేసి ఆన్‌లైన్‌లో ఒక యాప్ ఉంది. ఆ యాప్‌లో లోన్ అయితే వస్తుందని చెప్పేసి చెప్తాడు. చాలా టెన్షన్‌లో ఉన్న నవీన్ లోన్‌కైతే ఓకే చెప్తాడు. తర్వాత లోన్‌కున్న కండిషన్స్, టర్మ్స్ అన్నీ యాక్సెప్ట్ చేసి లోన్ అయితే తీసుకుంటాడు. తర్వాత సునీల్ ఏమంటాడంటే, ఈ లోన్ గాని కట్టకుంటే వాళ్ళు చేసే టార్చర్ గురించి అయితే నవీన్‌కి ఎక్స్‌ప్లెయిన్ చేస్తాడు. అది విన్న నవీన్ చాలా భయపడి ఎలాగైనా లోన్ కట్టాలి లేకుంటే పరువు పోతుందని చెప్పేసి అనుకుంటాడు.
తర్వాత లోన్ అమౌంట్ విత్‌డ్రా చేసి ఇంట్లో ఖర్చులకి, అలాగే వెన్నెల హాస్పిటల్ ఖర్చులకి ఒక్క రోజులో అమౌంట్ మొత్తం ఖర్చు చేసేస్తాడు. తర్వాత వెన్నెల ప్రెగ్నెంట్ అని తెలుసుకున్న నవీన్ అక్క అయితే వాళ్ళ ఇంటికొస్తుంది. అలాగే తన భర్త పెట్టే టార్చర్ గురించి వాళ్ళ అమ్మతో చెప్తుంది. నేను ఎక్కువ లావైపోతున్నానంట. అందుకని చెప్పేసి నాకు ఫుడ్ అస్సలు పెట్టట్లేదని వాళ్ళ అమ్మతో బాధపడుతుంది అనిత. అది విన్న వాళ్ళమ్మ "నువ్విక్కడే ఉండు. నువ్వున్నన్ని రోజులు నీకేది ఇష్టమో అది వండించుకొని తినని" చెప్పి అనితతో అంటుంది. అది విన్న నవీన్ అయ్యో! మళ్ళీ కొత్త ఖర్చు స్టార్ట్ అయిందని చెప్పేసి తనలో తాను బాధపడుతూ ఉంటాడు. అలాగే రాజేంద్రకైతే ఒక ఆఫర్ వస్తుంది ఆఫీస్ నుంచి చైనాకి వెళ్ళమని. సో, అది విన్న రాజేంద్ర ఎక్సైట్ అవుతూ చైనీస్ నేర్చుకుంటూ వింత వింత ప్రయోగాలన్నీ చేస్తూ ఉంటాడు. ఇదే విషయాన్ని తన ఫ్యామిలీ మెంబర్స్‌కి చెప్పడానికైతే నవీన్ వాళ్ళ ఇంటికైతే వస్తాడు. నెక్స్ట్ సీన్‌లో తమ కంపెనీ ద్వారా చేస్తున్న హోర్డింగ్స్ ఆర్డర్ ఇవ్వడానికి నవీన్ వాళ్ళ కంపెనీలో అడుగుదామని అనుకుంటాడు. అప్పటికే నవీన్ జాబ్ మానేయడంతో ఈ విషయం ఎక్కడ రాజేంద్రకి తెలిస్తే ఆ విషయం ఇంట్లో చెప్పి పరువు తీస్తాడని చెప్పేసి వద్దు అని అంటాడు. బట్ రాజేంద్ర అయితే వినడు. సో, చేసేదేం లేక ఆ కంపెనీలో పనిచేస్తున్న ఒక కో ఎంప్లాయ్‌తో తన బాస్‌గా యాక్ట్ చేయమనైతే చెప్తాడు. తన భావనైతే మేనేజ్ చేయమని చెప్తాడు. సో, ఈ ప్రాసెస్‌లో ఆ వ్యక్తి టెన్షన్‌లో మార్కెట్‌లో ఉన్న ప్రైస్ కంటే తక్కువకే రాజేంద్ర కాంట్రాక్ట్ అయితే ఓకే చేస్తాడు. సో, కానీ తన బాస్‌కి మాత్రం ఏం చెప్తాడంటే మార్కెట్‌లో ప్రైజే చెప్తాడు నవీన్. సో, మిగిలిన అమౌంట్ మొత్తం నవీనే అరేంజ్ చేయాల్సి ఉంటుంది. తర్వాత చేసేదేం లేక తన కారునైతే తాకట్టు పెట్టేసి ఆ అమౌంట్ అయితే వాళ్ళ బాస్‌కి కట్టేస్తాడు నవీన్. తర్వాత ఇంట్లో మనశ్శాంతి లేదని చెప్పేసి నవీన్ వాళ్ళ పేరెంట్స్ అయితే జాతకాలు చూపించుకుంటారు. జాతకాలు చూసిన జ్యోతిష్కుడైతే మీరు షష్టి పూర్తి చేసుకుంటే అంతా మంచే జరుగుతుంది. ప్రాబ్లమ్స్ అన్నీ తీరిపోతాయి అని చెప్తాడు. ఇదే విషయాన్ని ఇంటికొచ్చిన నవీన్‌తో అయితే వాళ్ళ పేరెంట్స్ చెప్తాడు. అది విన్న నవీన్ అయ్యో! కొత్త టెన్షన్ వచ్చి పడింది అని చెప్పేసి తల పట్టుకుంటాడు. తర్వాత నవీన్ వచ్చేసి తన కార్ తాకట్టు పెట్టడానికి కారణమైన రాజేంద్రతోనే ఈ షష్టి పూర్తి చేయించాలని చెప్పేసి ఒక మాస్టర్ ప్లాన్ అయితే వేస్తాడు. ఇంతలో లోన్ కట్టకపోవడంతో లోన్ యాప్ వాళ్ళు సునీల్‌కైతే కాల్ చేసి తిడతారండి. సో, ఇదే విషయాన్ని నవీన్ దగ్గర చెప్తాడు. ఇంకొక గంటలో కానీ లోన్ అమౌంట్ కట్టకుంటే మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికి కాల్ చేసి మీ పరువు తీస్తామని చెప్పేసి లోన్ యాప్ వాళ్ళు కాల్ అయితే కట్ చేస్తారు. సో, ఈ విషయం తెలుసుకున్న నవీన్ అయితే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్‌కి లోన్ యాప్ వాళ్ళ కాలు కనెక్ట్ అవ్వకుండా చేస్తూ లోన్ అమౌంట్ ఎలా తీర్చాలని చెప్పేసి థింక్ చేస్తూ ఉంటాడు. అలాగే తన ఫ్రెండ్స్ అందరితో ఈ ప్రాబ్లమ్ చెప్తూ వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గర నుంచి హెల్ప్ తీసుకొని మనీ అయితే కట్టేస్తాడండి లోన్ వాళ్ళకి. తర్వాత నవీన్ తన ఫ్రెండ్‌కి ఒక వేషం వేపించి రాజేంద్ర వాళ్ళ ఇంటికి పంపించి, "నువ్వు కానీ మీ అత్తామామలకి స్వయంగా షష్టి పూర్తి చేస్తే నీకు విదేశాలకు వెళ్ళే అదృష్టం అయితే పడుతుందని" చెప్తాడు. సో, అది వినగానే రాజేంద్ర అయితే షష్టి పూర్తికి ఏర్పాట్లయితే చేస్తాడు. సో, ఇంతకాలం నవీన్‌ని టార్చర్ చేసిన రాజేంద్రనైతే ఒక ఆట అయితే ఆడుకుంటాడు. సో, చేసిన ఏర్పాట్లు అది బాగలేదు, ఇది బాగలేదని చెప్పేసి చాలా టార్చర్ చేస్తాడండి నవీన్. తర్వాత రాజేంద్ర నవీన్ వాళ్ళ ఆఫీస్‌లో ఎంక్వైరీ చేసి తనకి జాబ్ పోయిందన్న విషయం తెలుసుకున్న తర్వాత తన ఫ్యామిలీకి అయితే తెలిసేలా చేస్తాడండి రాజేంద్ర. తర్వాత అయితే పాపం నవీన్‌కి అక్కడ పరువు పోతుంది. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ అయితే సీరియస్ అవుతాడు. ఈవెన్ తన వైఫ్ కూడా. సో, ఇంట్లో వాళ్ళకి ఎంత కన్విన్స్ చేసినా వాళ్ళైతే కన్విన్స్ అవ్వరు. తర్వాత సీన్‌లో వాళ్ళ మదర్‌ని అడిగి ఒక షాప్‌కైతే లీజుకి తీసుకుంటాడండి. అది పాతదవడంతో దాన్ని రెనోవేట్ చేయడానికి 3,00,000 ఖర్చయితే అవుతుంది. సో, అది కూడా అప్పు చేసి తీసుకుంటాడు. కానీ వెన్నెల అయితే దానికి ఒప్పుకోదు. సో, అది కూడా ఆఖరికి తనకి లాసే వస్తుంది. ఇదంతా చూసిన వెన్నెల తన బాధ చూడలేక తన బాస్ దగ్గరైతే మాట్లాడి నవీన్ జాబ్ నవీన్‌కైతే ఇప్పిస్తుంది. చేసేదేం లేక ఇష్టం లేకపోయినా నవీన్ అయితే జాబ్‌లో అయితే జాయిన్ అయిపోతాడు. తర్వాత తన 3 డిజైన్ సక్సెస్ అవ్వడంతో చాలా బాగా సంపాదిస్తాడు. తర్వాత తనకున్న అప్పులన్నీ తీర్చేసి ఫ్యామిలీనైతే బాగా చూసుకుంటాడు. సో, తను ఒకటి ఆలోచిస్తాడు అబ్రాడ్‌కి వెళ్ళేసి ఇంకా మనీ సంపాదించాలని చెప్పేసి అబ్రాడ్‌కి వెళ్ళడానికైతే రెడీ అవుతూ ఉంటాడు. అలాగే అనిత తన హస్బెండ్‌కి విడాకులు ఇవ్వాలనుకున్న విషయాన్ని చెప్పాలని ఫిక్స్ అవుతుంది. అదే సమయంలో రాజేంద్రకి చైనాకి వెళ్ళే ఆఫర్ అయితే వేరే వాళ్ళకి ఇస్తారనమాట మోసం చేసి. సో, అవమానాన్ని భరించలేక తను జాబ్ అయితే రిజైన్ చేసేస్తాడండి. ఇదే విషయాన్ని తన వైఫ్‌కి అయితే చెప్పి తను పట్టుకొని అయితే ఏడుస్తాడండి. సో, అది చూసిన అనిత అయితే డివోర్స్ గురించి ఇంకేం మాట్లాడదు. సైలెంట్ అయిపోతుంది. అలాగే బట్టలు సర్దుతున్న వెన్నెలకైతే నవీన్ వీసా ఫామ్ కనిపిస్తుంది. అది చూడగానే షాక్ అవుతుంది. అలాగే ఈ విషయాన్నైతే ఫ్యామిలీ మెంబర్స్‌కి అందరూ చెప్పేస్తుందండి. సో, ఈ మధ్యలో నవీన్ ఇంటికి వస్తుంటే మధ్యలో అయితే యాక్సిడెంట్ అయ్యి కాలు అయితే ఫ్రాక్చర్ అవుతుంది. నవీన్‌ని చూడ్డానికి రాజేంద్ర అండ్ తన వైఫ్ అయితే ఇంటికి వస్తారండి. సో, తర్వాత తన ఫ్యామిలీ మెంబర్స్ అందరూ వెళ్ళొద్దు, వెళ్ళొద్దనైతే అంటారు. అప్పుడైతే ఒక మాట అంటాడు నవీన్ ఏమనంటే, ఒక మనిషి దగ్గర డబ్బులు లేకుంటే కన్న పేరెంట్స్ నుంచి, కట్టుకున్న వైఫ్ దగ్గర నుంచి, బంధువులు అందరూ కూడా తనని
ఒక మనిషిలాగైతే ట్రీట్ చేయరు. డబ్బులుంటేనే విలువిస్తారని చెప్పేసి అంటాడు. ఈ కొన్ని నెలల నుంచి నా దగ్గర డబ్బులు లేవు. అప్పుడు అందరి ట్రూ కలర్స్ అయితే నాకు తెలిసాయి. సో, డబ్బుంటేనే మనిషికి విలువ. అది సంపాదించాలంటే నేను అబ్రాడ్ వెళ్ళాలని చెప్పేసి చెప్తాడండి. ఇంతలో తన భార్యకైతే పురిటి నొప్పులొస్తాయి. సో, అందరూ హాస్పిటల్‌కి వెళ్తారు తనని తీసుకొని. సో, తర్వాత నవీన్‌కైతే పాప పుడుతుందండి. సో, పాప దగ్గరకొచ్చేసి ప్రామిస్ చేస్తారు. నేనెక్కడికి వెళ్ళను. నీ దగ్గరే ఉంటానని చెప్పేసి. దాంతో తను వెన్నెల కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. అలాగే రాజేంద్ర కూడా తన వైఫ్‌కి అయితే సారీ చెప్తాడు. ఇలాగే మూవీ అయితే హ్యాపీగా ఎండ్ అవుతుంది. నా ఎక్స్‌ప్లనేషన్ గాని మీకు నచ్చితే ప్లీజ్ డూ ద సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్. థాంక్ యూ ఎవ్రీవన్.